హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు ఆ జాగ్రత్త చూపిస్తున్నాను. మనకి బ్లౌజ్ వచ్చి మనకి హై నెక్ బ్లౌజు. ఇప్పుడు మీకు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్ మనకి చెక్స్ వచ్చినాయి కాబట్టి ఈ అంచుల్లో ఇప్పుడు కూడా మనకి పక్కగా ఉండే విధంగా చూసుకోవాలి. నార్మల్గా అయితే బ్లౌజ్ ఎప్పుడు కూడా డిజైన్ లైన్ బ్లౌజ్ అయితే అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్లో వేసుకుంటాం కాబట్టి ఇది అలా వేసుకోకూడదు. ఈ చెక్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్కి పొడవు వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. క్రాస్లు అవి ఉన్నట్లయితే కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, అది కూడా నడుం భాగం లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం బెల్ట్ అనేది లాస్ట్లో వేసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం వల్ల నడుం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. కింద ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం లూజ్ తీసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఖర్చులు కూడా ఈ విధంగా మధ్య ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. కరెక్ట్గా పొడవు అనేది మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఖర్చుతోనే పొడవు మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫోల్డింగ్స్ అవి ఒకసారి సర్దుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. బాక్స్ లాగా లూజు పొడవు అయితే అయిపోయింది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు తీసుకోవాలి. అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగానికి పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు అలాగే ఖర్చు ఎంత అవుతుందో లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ డీప్ అనేది హై నెక్ బ్లౌజ్ కాబట్టి డీప్ అది ఎంత అయితే ఉందో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 ఖర్చు భాగాలు బయటకు ఓపెన్ చేసుకోండి. లోపల నుంచి మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కరెక్ట్గా షోల్డర్స్ 2 కూడా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మిడిల్కి వచ్చే విధంగా కరెక్ట్గా చూసుకోండి. షోల్డర్స్ 2 కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఖర్చులు 2 కూడా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు కొంచెం డౌన్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి. మెడ భాగం అనేది డీప్ దగ్గర మనకి జస్ట్ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం నార్మల్గానే వదిలేసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం బయటికి తీసుకోవాలి మార్కింగ్ అనేది. ఈ విధంగా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఖర్చుతో మనకి ఖర్చు ఎంత అవుతుందో కరెక్ట్గా చూసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెడ భాగం లూజ్ అనేది మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మన
బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఖర్చుతో మార్కింగ్ చేసాం కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం కిందకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అయితే కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి డౌన్ చేసుకుంటూ రౌండ్ చేసుకోండి. ఈ విధంగా మనకి సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోవాలి. మెయిన్ మనకి నేను బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఖర్చు కోసం కొంచెం మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. అలాగే ఇప్పుడు నెక్ మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి వచ్చింది. ఖర్చు కోసం ఇది ఉంటే సరిపోతుంది. కరెక్ట్గా జస్ట్ కొంచెం లోతు తీస్తే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో ఒక మార్కింగ్ స్ట్రైట్ తీసుకోండి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే ఇప్పుడు బ్యాక్ డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా డాట్ పొడవు అనేది సరిపోతుంది. 2 సైడ్స్ కూడా మనం డాట్స్ ఈ విధంగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి క్రాస్ అది ఉంది కాబట్టి క్రాస్ కొంచెం ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకోకూడదు. ముందు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఫోల్డింగ్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకి ఇది షేప్ బెల్ట్ సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. స్ట్రైట్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ సాగదు. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చూడండి, ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోండి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. మెడభాగానికి ఫ్రంట్ మెడభాగానికి ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోవాలి. మనం తాళ్ళు పట్టితో తీసుకోవడం వల్ల మెడభాగం బాగా పెద్దదైపోతుంది కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉక్సులు పట్టిని కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా వేసుకోవాలి. కరెక్ట్గా మెడభాగాన్ని ఈ విధంగా వేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. మనకు లూజ్ ఎంత అవుతుందో దీని చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు.
ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి లోతు అనేది తీసుకోవడానికి, లేదా స్కేల్ని ఉపయోగించుకొని మిడిల్కి కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. నార్మల్గా సన్నగా ఉండే వాళ్ళకి ఇక్కడ నుంచి సరిపోతుంది. బాగా హెవీగా చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు, బాగా లావుగా ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగాన్ని కొంచెం పైకి మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లోతు తీసే దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా హై నెక్ బ్లౌజ్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం వల్ల ఉపయోగం ఏంటనేది మీకు చూపిస్తున్నాను. చాలామంది ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ అవి వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు చంక భాగంలో. అవి రాకుండా ఉండాలంటే లోతు అనేది మనం కంపల్సరీ ఈ విధంగా తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కంపల్సరీ ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కరెక్ట్గా తీసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి తీసుకోకండి. డాట్స్ అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ బెల్ట్ తీస్తాను. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ బెల్ట్ తీసుకోవాలి. ముందు క్లాత్ని బట్టి 2 తీసుకోండి. ఇంకా క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను కొంచెం. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి మార్కింగ్ని ఈ విధంగా. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం నడుము భాగాన్ని కలపాలి ఈ విధంగా. అలాగే ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 క్లాత్లు తీసుకోవాలి స్ట్రైట్ పీస్ని. ఈ విధంగా మనం స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి.
ఇవి మన 2 హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి క్లాత్ని, ఎందుకంటే మన క్లాత్ సరిపోదు కాబట్టి క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్కి కింద మనం బార్డర్ అనేది ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే ఉంటే సరిపోతుంది. హెమ్మింగ్ వర్క్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎంత అవుతుందో ఖర్చు అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను చంక భాగానికి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఖర్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు జాయింట్ చేసుకోవచ్చు. నేను ఎంత అవుతుందో అంతవరకు పెట్టేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి మనం లోతు తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇంకొంచెం కిందకి దించుతున్నాను మార్కింగ్ అనేది. లోత్ అనేది ఈ విధంగా ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా పైనుంచి స్ట్రైట్ తీసుకొని 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకు 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ మనకి కావాలనుకున్నట్లయితే కంపల్సరీ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. పైన ఒకటే కొంచెం క్లాత్ యాడ్ చేస్తే సరిపోతుంది. స్ట్రైట్ పీస్ తీసుకొని కొంచెం క్లాత్ని చంక భాగం దగ్గర యాడ్ చేస్తాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని యాడ్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ టిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కట్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్లో. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే మెడభాగానికి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడభాగానికి. ఇప్పుడు మెడభాగం కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు కట్ చేస్తున్నాను క్రాస్గా. ఈ విధంగా ఒక 2-3 పీసెస్ కట్ చేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హాఫ్ హ్యాండ్స్ బ్లౌజు, హై నెక్ బ్లౌజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.